అందరికీ నమస్కారం. చాణక్య నీతి సుధలో ప్రతిరోజు ఒక నీతి శ్లోకాన్ని తెలుసుకోవడం ద్వారా ఆధునిక కాలంలో చాణక్యుడు చెప్పినటువంటి విశేషమైనటువంటి జ్ఞాన సంపదని మనం కూడా తెలుసుకుని మన జీవితంలో ఉపయోగించుకునేందుకు జ్ఞానపరమైనటువంటి వారధిలాగా ఈ చాణక్య నీతి సుధని మనం ఉపయోగించుకుంటూ ఉన్నాం. ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని మనకి అందజేస్తున్నందుకు గాను చాణక్యుడు చెప్పేటువంటి నీతి సూత్రాలనే కాకుండా ఆయన యొక్క జీవనాన్ని కూడా మనం తెలుసుకోవడం అనేది ముఖ్యమైన కర్తవ్యంగా భావిస్తూ మొదటి అధ్యాయాన్ని పూర్తి చేసుకున్న తర్వాత తక్షశిల అనే విశ్వవిద్యాలయం గురించి ఏ విధంగా మనం తెలుసుకున్నామో ఈ రెండవ అధ్యాయం కూడా పూర్తి చేసుకున్న తర్వాత చాణక్యుని యొక్క శపథం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. విషయంలోకి వెళ్ళినట్లయితే అది పాటలీపుత్ర నగరం. ధననందుడు నిర్వహించేటువంటి ఒక దానశాలలో చాణక్యుడు కూర్చొని ఉండగా ఆయన నల్లనిటువంటి రూపాన్ని చూసి రాజు హేళన చేస్తాడు. అంతటితో ఆగకుండా చాణక్యుడిని మెడపట్టి బయటకు గెంటమని ఆదేశిస్తాడు. ఆ నెట్టివేతలో చాణక్యుడి యొక్క శిఖ ఊడిపోతుంది. ఆ నిండు సభలో చాణక్యుడి యొక్క గంభీర స్వరం వినిపిస్తుంది. ఓ నందుడా, అహంకారంతో నన్ను అవమానించావు. ఏ రోజైతే నీ నందవంశాన్ని సమూలంగా నాశనం చేసి ధర్మబద్ధమైనటువంటి పాలనను నెలకొల్పుతానో అప్పుడే ఈ శిఖను ముడివేస్తాను అని భయంకరమైనటువంటి ప్రతిజ్ఞ చేస్తాడు చాణక్యుడు. ఒక సామ్రాజ్యంపై ఒక వ్యక్తి ప్రకటించినటువంటి యుద్ధం ఇది. శపథం చేయడం చాలా సులభం, కానీ దాన్ని నెరవేర్చడానికి ఒక సమర్థుడైనటువంటి శిష్యుడు కావాలి. చాణక్యుడు అడవిలో వెళ్తూ ఉండగా కొంతమంది పిల్లలు రాజకీలం అనేటువంటి ఒక ఆట ఆడుకుంటూ ఉన్నారు. అది చూసినటువంటి చాణక్యుడు ఒక బాలుడు రాజులాగా కూర్చొని మిగతా పిల్లల సమస్యలని పరిష్కరిస్తూ తీర్పులు ఇస్తున్నాడు. ఆ బాలుడి యొక్క కళ్ళల్లో ఉన్న తేజస్సు, ఆత్మవిశ్వాసం చాణక్యుడిని ఆకర్షించాయి. ఆ బాలుడే చంద్రగుప్త మౌర్యుడు. చాణక్యుడు ఆ బాలుడిని తన వెంట తక్షశిలకు తీసుకుని వెళ్ళి ఏళ్ల తరబడి కఠినమైనటువంటి శిక్షణ ఇచ్చాడు. కేవలం యుద్ధ విద్యలే కాదు, శత్రువుని ఎలా గుర్తించాలి, వ్యూహాలు ఎలా పన్నాలి అనేటువంటి చాణక్యతంత్రాన్ని కూడా నూరిపోశారు ఆ చాణక్యుడు. చివరికి ఏమైందంటే తన శపథం ప్రకారం ఒక సామాన్య బాలుడిని అఖండ భారత చక్రవర్తిని చేసి నందవంశాన్ని మట్టిలో కలిపారు. తన జుట్టు ముడి వేసుకున్నారు. దీని నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మనల్ని ఎవరైనా అవమానిస్తే కుంగిపోకూడదు. ఆ అవమానాన్ని ఒక ఇంధనంలాగా మార్చుకొని మన లక్ష్యం వైపు పయనించాలి. చాణక్యుడు నిరూపించినటువంటి సత్యం ఇదే. శక్తి కంటే బుద్ధి బలమే గొప్పది. ఈ సూత్రాన్ని మనం కూడా గుర్తుపెట్టుకొని మన జీవితంలో అవసరమైనటువంటి సందర్భంలో తప్పనిసరిగా ఈ యొక్క సూత్రాన్ని మనం వాడదాం. స్వస్తి.